ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సత్యమైన సాంగత్యం చేసేవారిని, సేవాదారి ఆత్మను, సంతుష్టమనిని, స్థిరమైన ఆత్మను, పరమాత్మ స్మృతిలో ఉండేవారిని, నిర్విఘ్న ఆత్మను. నేను ఆత్మ ఈ క్షణం నా ప్రియమైన తండ్రి పరమాత్మ వారి సన్ముఖంలో ఈ దివ్యమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 27/2/2025. బాబాయ్ హెడ్డింగ్ మధురమైన పిల్లలు. సత్యం యొక్క సాంగత్యం జ్ఞాన మార్గంలోనే ఉంటుంది. ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి యొక్క సాంగత్యంలో కూర్చున్నారు. తండ్రి స్మృతిలో ఉండటం అనగా సత్ సంగం చేయటం. ఎంత బ్యూటిఫుల్ పాయింట్. తండ్రి స్మృతిలో కూర్చోవటం అంటే సత్యమైన సాంగత్యంలో ఉండటం. ప్రశ్న: సాంగత్యం యొక్క అవసరం పిల్లలైన మీకు ఇప్పుడే ఎందుకు? ఎందుకంటే తమో ప్రధానమైన ఆత్మ ఒక సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు, సద్గురువు యొక్క సాంగత్యంలో సతో ప్రధానంగా అనగా నలుపు నుండి తెలుపుగా అవ్వగలదు. సత్సంగం లేకుండా నిర్బల ఆత్మ శక్తిశాలిగా అవ్వలేదు. తండ్రి సాంగత్యంలో ఆత్మ పవిత్రత బలం వస్తుంది. తండ్రి సాంగత్యంలో ఉన్న ఆత్మకి పవిత్రత బలం వస్తుంది. 21 జన్మల కొరకు వారి నావ తీరానికి చేరుకుంటుంది. పరమాత్మ సాంగత్యం మనల్ని తీరానికి తీసుకెళ్తుంది. పరమాత్మ సాంగత్యం శక్తిశాలిగా చేస్తుంది. పరమాత్మ సాంగత్యం ఈ ఆత్మని తెలుపుగా చేస్తుంది. పరమాత్మ సాంగత్యం 21 జన్మల కోసం మనల్ని సరైన మార్గంలోకి తీసుకెళ్తుంది. చెక్ చేసుకుందాం. రోజంతా నేను ఆత్మ ఇంతటి సత్యమైన సాంగత్యంలో ఎంతవరకు ఉండగలుగుతున్నాను? పిల్లలైన మీరు సత్సంగంలో కూర్చున్నారు. ఈ సత్యం యొక్క సాంగత్యం కల్పకల్పం సంగమ యుగంలోనే పిల్లలైన మనకే లభిస్తుంది. సత్య సాంగత్యం అని దేన్నంటారో ప్రపంచం వారికి తెలియదు. ఈ సత్యమైన సాంగత్యం, పరమాత్మ సాంగత్యం అవినాశిగా నడుస్తూనే ఉంది. ఇంతకు ముందు లభించింది, ఇప్పుడు కూడా లభిస్తుంది. వాస్తవానికి భక్తి మార్గంలో ఎవ్వరూ సత్సంగానికి వెళ్ళరు. అంటే సత్యమైన సాంగత్యం భక్తి మార్గంలో లభించదు. ఇప్పుడు ఆత్మలైన మనకి సత్యమైన తండ్రి కూర్చొని సత్యమైన సాంగత్యాన్ని ఇస్తున్నారు. మరి నేను ఆత్మ దేహాభిమానంలోకి ఎప్పుడు కూడా రాకూడదు.
మనుషులెవ్వరు సత్యం యొక్క సాంగత్యంలో కూర్చోలేరు. ఎందుకంటే వారికి అసలు ఆ సాంగత్యం ఎలా ఉంటుందో కూడా తెలియదు. సత్యం యొక్క సాంగత్యం ఇప్పుడు మనకి లభిస్తుంది. అసలు సత్యమైన సాంగత్యం, కనెక్టివిటీ ఎవని అంటారో కూడా ప్రపంచం వారికి తెలియదు. సో అందుకే బాబా అంటున్నారు, స్వయం ఆత్మ అని భావిస్తూ సత్యమైన తండ్రిని స్మృతి చేస్తే దాని సత్యమైన సాంగత్యం అని అంటారు. ఇప్పుడు పరమాత్మ తండ్రిని స్మృతి చేసే ఎన్నో యుక్తులను తెలియచేస్తున్నారు. పరమాత్మ మనల్ని ఉన్నతంగా వెళ్ళే కలల్లోకి తీసుకెళ్తున్నారు. మరి నేను ఆత్మ ఈ సత్యం యొక్క సాంగత్యాన్ని ఎంతవరకు పట్టుకుంటున్నాను అనేది తెలుసుకోవాలి. పరమాత్మ స్మృతి మనకి ఈ సాంగత్యాన్ని తీసుకొస్తుంది. పరమాత్మ స్మృతి 21 జన్మల కొరకు మనల్ని ఈ దుఃఖం అనే దారిని దాటించి ఒక సాంగత్యపు నావ దగ్గరికి తీసుకెళ్తుంది. అందుకని సాధు సన్యాసులు మొదలైన వారు ఏమంటారు? ఆత్మ నిర్లేపి అని, అంటే ఆత్మకేది అంటుకోదు అని అంటారు. అందరూ పరమాత్మే పరమాత్మ అని భావిస్తారు. మరి దీని అర్థం పరమాత్మలో మాలిన్యం చేరిందని కదా. అంటే ఆత్మ పరమాత్మగా అవుతుందంటారు, ఆత్మ ఏమో నిర్లేపి అంటారు. ఒక పక్క ఆత్మ అంటారు, ఇంకొక పక్క పరమాత్మనే పరమాత్మ అని అంటారు. అంటే దీని అర్థం పరమాత్మ కూడా మాలిన్యం చేరిందని కదా. పరమాత్మలోనైతే మాలిన్యం చేరదు కదా. తండ్రి అంటారు, పరమాత్మలోనే పరమాత్మనైతే నాలో మాలిన్యం ఎలా చేరుతుంది? ఎందుకు? ఎందుకంటే వారు సదా పరంధామంలో ఉంటారు కదా. ఎందుకంటే వారెప్పుడు జన్మ మరణాల్లోకి రారు కదా. మీలో కూడా కొందరి సాంగత్యం ఎక్కువగా, కొందరి సాంగత్యం తక్కువగా ఉంటుంది బాబాతో. కొందరైతే బాగా పురుషార్థం చేసి యోగంలో ఉంటారు. ఎంత సమయమైతే ఆత్మ తండ్రి సాంగత్యంలో ఉంటుందో అంత లాభం అనేది ఉంటుంది. తండ్రి సాంగత్యంలో ఉంటే ఈ ఆత్మ యొక్క వికర్మలు కూడా వినాశనం అవుతాయి. తండ్రి అంటున్నారు, ఓ ఆత్మలారా, తండ్రినైన నన్ను స్మృతి చేయండి, నాతో సాంగత్యం చేయండి. నేను ఈ శరీరం యొక్క ఆధారం అయితే తీసుకోవాల్సిందే. లేకపోతే, శరీరమే లేకపోతే పరమాత్మ ఎలా మాట్లాడుతారు? సో అందుకని పిల్లలైన మనం ఇప్పుడు వారి సాంగత్యంలోకి వస్తాం. ఆత్మ ఎంత అద్భుతమైనది, పరమాత్మ కూడా ఎంత అద్భుతమైన వారు. అసలు ఈ ప్రపంచము ఇంకెంత అద్భుతమైనది. ఈ ప్రపంచపు చక్రం ఎలా తిరుగుతుందో కూడా ఇదొక అద్భుతం మనం తెలుసుకున్నాం. మీరు డ్రామా అంతటిలో ఆల్ రౌండ్ పాత్రధారులుగా ఉంటారు. మీ ఆత్మ 84 జన్మల పాత్ర అనేది ఈ ఆత్మలో ఫిక్స్ అయిపోయి ఉంది. ఈ రోజుల్లోనే ఆత్మలున్నారు. అందులోనూ మీ ఆత్మ అందరికంటే ఆల్ రౌండ్ పాత్రధారులు. అవన్నీ హద్దులోని డ్రామాలు. అవి ఇప్పుడే తయారయ్యాయి. ఇప్పుడు సైన్స్ యొక్క తీవ్రత కూడా ఎంతగా పెరుగుతుంది. సత్యుగంలో సైన్స్ బలము, అంటే సత్యుగంలో సైన్స్ బలము ఎంతో ఉంటుంది. కొత్త ప్రపంచం ఎంత త్వరగా తయారవుతుంది, అది సైన్స్ యొక్క సహాయంతో కదా. మరి అక్కడ పవిత్రత బలం కూడా యాడ్ అయిపోయి ఉంది. సైన్స్ బలం కంటే పవిత్రత బలం ఇంకా ముఖ్యమైనది. ఇప్పుడు ఆత్మ ఎలా అయిపోయింది? ఏ బలం లేకుండా నిర్బలుడిగా అయిపోయింది. పరమాత్మ వచ్చి శక్తివంతంగా తయారు చేస్తారు. పరమాత్మ స్మృతి మాత్రం మనల్ని ఎంతో శక్తివంతంగా చేస్తుంది. విశ్వంలో ఆత్మలైన మనలోనే స్మృతి అనే బలము ఉంది.
స్మృతి బలంతో ఆత్మనైన మనము ఎంత శక్తివంతంగా అవుతున్నాం. స్వయం సర్వశక్తివంతుడైన పరమాత్మతో బుద్ధి యొక్క యోగాన్ని జోడించినట్టయితే నేను ఆత్మ ఎంత శక్తివంతంగా అవ్వగలను. ఆత్మనైన నాలో వేద శాస్త్రాల జ్ఞానమంతా ఉంది. ఆత్మనైన నాలో పరమాత్మ స్మృతి కూడా ఉంది కాబట్టి నేను ఆత్మ ఎంత ఉన్నతంగా అవుతాను. బాబా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారు. ఏ విధంగా తండ్రి సర్వశక్తివంతుడో అలా మీరు కూడా శక్తివంతంగా అవుతారు. విశ్వంలోనే మీరే రాజ్యం చేస్తారు. ఈ రాజ్యాన్ని అంటే సత్యుగం యొక్క రాజ్యాన్ని మీ ముందు ఎవ్వరూ దోచుకొని కూడా దోచుకోలేరు. సో పరమాత్మ శక్తి మనల్ని అంత ఉన్నతమైన ఆత్మగా చేస్తుంది. ఇప్పుడు బాబా వచ్చి ఈ సృష్టి చక్రం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. బీజం నుంచి మొత్తం వృక్షం అంతా ఎలా తయారవుతుంది, ఈ యొక్క సారం పిల్లలైన మన బుద్ధిలోకి పరమాత్మ ఎక్కిస్తున్నారు. స్వయం పరమాత్మ వచ్చి మనల్ని విశ్వానికే యజమానిగా తయారు చేస్తున్నారు. స్వయం పరమాత్మ వచ్చి ఈ భారతదేశాన్ని ఉన్నతమైన దేశంగా తయారు చేస్తున్నారు. మరి నేను ఆత్మ ఎంత సంతోషంగా ఉండాలి, ఎంతగా ఒక్క పరమాత్మ సాంగత్యంలో నేను ఉండాలి. ఈ పంచతత్వాలతో తయారైన ఈ శరీరాన్ని కూడా నేను ఎంతగానో సంభాళించుకోవాలి కదా. స్వయం బాబా చెప్తున్నారు, మీరు ఏవైతే చెడు కర్మలను చేశారో వాటిని పరమాత్మ స్మృతితో భస్మం చేసుకోవలసిన అవసరం అయితే ఉంది. సదా గుర్తుపెట్టుకోవాలి, నేను ఒక విద్యార్థి జీవితంలో ఉన్నాను. బాబా స్మృతిలో నడుస్తూ లేస్తూ కూర్చుంటూ పరమాత్మని ఈ బుద్ధిలో పెట్టుకోవలసిన అవసరం ఉంది. ఇప్పుడు పిల్లలైన మనల్ని రిఫ్రెష్ చేయడానికి బాబా వచ్చారు. వారు ప్రతిరోజు వచ్చి మనల్ని ఈ విధంగా అర్థం చేయిస్తూ ఉంటారు. మరి నేను ఆత్మ ఈ సత్యమైన ఒక్కరి సాంగత్యంలో ఎంతగా ఉండాలి. నా కోసం ఒక సత్య యుగాన్ని స్థాపన చేస్తున్నారంటే ఆ సత్య సాంగత్యంలో నేను సదా ఇమిడిపోయి ఉండాలి. నా కోసం కొత్త ప్రపంచమే తయారవుతుందంటే నేను ఎంతటి నషాతో ఉండాలి. అనుక్షణం ఈ జ్ఞాన చితిపైన కూర్చొని ఈ జీవితం యొక్క అద్భుతాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. పిల్లలకు చాలా సంతోషం ఉండాలి. ఎంతగా సత్యం యొక్క సాంగత్యం చేస్తారో అంతగా సంతోషం కూడా ఉంటుంది. అంతగా పరమాత్మ హృదయంలో కూడా వెళ్తారు. లోపల బయట ఒకే విధంగా సత్యంగా ఉండాలి. ఒక్క బాబా యొక్క సాంగత్యంలో ఉండాలి. వారి నుంచి ఉన్నతమైన వారసత్వాన్ని కూడా తీసుకోవాలి. అంతేకాని పరమాత్మ స్మృతి మనల్ని ఇంత ఉన్నతమైన ఆత్మగా చేస్తుంది అనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. సో ఈ విధంగా బాబా చెప్తున్నారు, మీకు ఈ దేహం యొక్క సాంగత్యం ఏదైతే లభించిందో ఈ సాంగత్యం నుండి అతీతంగా ఉండాలి. సత్యం యొక్క సాంగత్యంతో ఆత్మనైన మనం ఎంతో పావనంగా తయారవుతాం. మరి మనం ఈ విద్యార్థి జీవితంలో నడుస్తూ తిరుగుతూ బుద్ధిలో జ్ఞానం మనకి తిరుగుతూ ఉండాలి. సదా పురుషార్థం చేయాలి. నేను ఆత్మ సత్యమైన తండ్రి సాంగత్యంలో నా ఈ హృదయాన్ని ఎంతో శుద్ధంగా చేసుకోవాలి. వరదానం: అవ్యభిచారి మరియు నిర్విఘ్న స్థితి ద్వారా మొదటి జన్మ యొక్క ప్రాలబ్ధాన్ని ప్రాప్తి చేసుకునే సమీప మరియు సమాన భవ. అంటే ఏ పిల్లలైతే ఇక్కడ తండ్రి యొక్క గుణాలకు మరియు సంస్కారాలకు సమీపంగా ఉన్నారో సర్వ సంబంధాలు ఒక్క తండ్రితో
సమానంగా అనుభవం చేసుకుంటారో వారే అక్కడి రాయల్ కులం యొక్క జన్మ తీసుకోవడానికి అర్హులుగా అవుతారు. బాబా ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ చెప్పారు. ఎవరైతే ఆది నుండి ఇప్పటి వరకు అవ్యభిచారి అనగా ఇంకెవ్వరిని స్మృతి చేయకుండా ఒక పరమాత్మని స్మృతి చేయడం నిర్విఘ్నంగా ఉంటారు, వారే చాలా ఫాస్ట్గా వెళ్ళగలరు. నిర్విఘ్నంగా ఉన్న పిల్లలే ఎలాంటి విఘ్నాలను రాకుండా విజయీ ఆత్మగా అవ్వగలరు. స్లోగన్: సైలెన్స్ శక్తితో నెగిటివ్ ని పాజిటివ్ లోకి పరివర్తన చేయండి. సైలెన్స్ శక్తితో నెగిటివ్ ని పాజిటివ్ లోకి పరివర్తన చేయాలి. ఒక్క క్షణం నేను ఆత్మ సైలెన్స్ శక్తి ఏ విధంగా ఉంటుందనేది ఒక్కసారి టేస్ట్ చేద్దాం. ఓకే, చలో. ఓం శాంతి. నేను ఆత్మ సైలెన్స్ శక్తి కలవారిని, సదా పరమాత్మ యొక్క శక్తిశాలి స్థితిలో ఉంటూ పరమాత్మ సాంగత్యాన్ని ఆత్మనైన నాలో పరమాత్మ సాంగత్యపు బలముంది. పరమాత్మ సాంగత్యం నన్ను శక్తివంతంగా చేస్తుంది, హర్షితంగా చేస్తుంది, సత్యంగా చేస్తుంది, ధైర్యంగా చేస్తుంది, విశ్వానికి యజమానిగా చేస్తుంది. రాబోయే సత్యుగంలో యువరాజుగా చేస్తుంది. పరమాత్మ సాంగత్యం ఒక పవిత్రమైన సాంగత్యం. పరమాత్మ సాంగత్యం శక్తిశాలి సాంగత్యం. పరమాత్మ సాంగత్యం సతో ప్రధాన సాంగత్యం. నేను ఆత్మ ఈ పరమాత్మ సాంగత్యంలో ఆనందంగా, హర్షితంగా, స్థిరంగా, ధైర్యంగా, ఉన్నతంగా మలుచుకుంటాను. పరమాత్మ సాంగత్యం నా ఈ బుద్ధిని రిఫ్రెష్ చేస్తుంది. పరమాత్మ సాంగత్యం ఈ బుద్ధిని పవిత్రంగా చేస్తుంది. పరమాత్మ సాంగత్యం ఈ బుద్ధిని బంగారంగా చేస్తుంది. పరమాత్మ సాంగత్యం ఈ బుద్ధికి శక్తిని ఇస్తుంది. సదా నా ఈ అదృష్టాన్ని గుర్తుపెట్టుకొని ఈ ఉన్నతమైన సాంగత్యంలో సదా ఉంటాను. I, the soul, a blissful being, I always try to experience the highest inheritance from my Father. This is an inheritance given by the Almighty Authority. I am the one blessed with the pure vibrations from the Supreme Father. I experience the utmost detachment with the Father's power. For the next few seconds, I check my connectivity of my brain. I always try to connect with him, so I stay pure, peaceful, and powerful. My such connectivity
gives me an highest inheritance. I am the one chosen by the Supreme Father. Remember my own fortune and be a blissful soul all the time. I am the Father's favorite child. Pray at the true connectivity of the Supreme Father. My Father is my companion, my guide. He's everything to me, where I experience the silence power within me and always try to be positive. Such a positiveness makes me a highest, blissful, and a happy soul. Om Shanti, Shanti, Shanti. I, the soul, try to experience the pure vibrations from the Supreme Father, the vibrations filled with utmost purity. Spread such vibrations to every part of this body and be a blissful and a divine being. Om Shanti.